హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అచ్చ తెలుగు పిల్ల. ఈరోజు రైస్తో లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. పిల్లలకి పెద్దలకి బాగా నచ్చేస్తుంది. అదే స్వీట్ కార్న్ పలావ్. చేయడం చాలా సింపుల్, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాక దాంట్లో ఒక దాల్చిన చెక్క ముక్క, కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు అనేది యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొన్ని జీడిపప్పు, ఒక బిర్యానీ ఆకు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. జీడిపప్పు కొంచెం ఎర్రగా వేగాక దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాక దాంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేగాక దాంట్లో ఒలిచి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. స్వీట్ కార్న్ కొంచెం మగ్గాక దాంట్లో ఒక స్పూను ధనియాల పౌడర్, ఒక స్పూను గరం మసాలా అనేది యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నేను ఒక గ్లాస్ వేస్తున్నానండి, దానికి 2 గ్లాసులు వాటర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుని సాల్ట్ కూడా చూసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వస్తే సరిపోయిద్దండి. అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో స్వీట్ కార్న్ పలావ్. అంత బాగా రావడం కాదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి స్పెషల్గా ఏదన్నా చేసి పెట్టాలి, అది కూడా త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ఈ స్వీట్ కార్న్ పలావ్ చేసి పెట్టండి. మీ పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. అలానే నా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ చేయండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.